హాయ్ అండి. ఈరోజు దొండకాయ చట్నీ చేసుకుందాము. దీనికి కావాల్సినవి టమాటోసు, ఆనియన్స్, పచ్చిమిర్చి, దొండకాయలు, ఎల్లిపాయలు, తర్వాత జీలకర్ర. ఫస్ట్ బాండి పెట్టుకోవాలి. ఇలా ఆయిల్ పోసుకొని వేడైన తర్వాత ఇప్పుడు ఆయిల్ వేడైంది. ఇందులో దొండకాయలు, పచ్చిమిర్చి, ఆనియన్స్, టమాటో, ఎల్లిపాయలు, జీలకర్ర వేసేద్దాం. ఇలా అన్నీ వేసి ఒకసారి కలిపిద్దాం. ఇందులో కొద్దిగా చింతపండు వేద్దామండి, బాగుంటుంది. వద్దన్నా కూడా ఏం పర్వాలేదు ముందే, ఎందుకంటే ఇది పులుపు కాబట్టి దొండకాయలు పుల్లగా ఉంటాయి. తర్వాత టమాటో కూడా అలాగే ఉంటుంది కాబట్టి మనకు చింతపండు అవసరం లేదు. కావాలి అనుకుంటే కొద్దిగా వేసుకోవచ్చు. ఇలాగా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దాం. ఇలా దొండకాయ చట్నీలో ఇంకా కొద్దిగా వాటర్ వేద్దాము, ఎందుకంటే కొద్దిగా మాడిపోతుంటే మనం కొద్దిగా లైట్గా వాటర్ వేయచ్చు. వేసి ఇంకా ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికిద్దాం. ఇప్పుడు దీన్ని మిక్సీకి వేద్దాం. ఇప్పుడు దొండకాయ రోటి పచ్చడి రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.